హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మినీస్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఆంధ్ర స్పెషల్ బెండకాయ పులుసు. బెండకాయ టొమాటో పులుసుకి కావాల్సిన పదార్థాలు: 4 ఉల్లిపాయలు, 500 గ్రాముల బెండకాయలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఇంకా 4 టొమాటోలు. వీటన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక బౌల్లో వేసి నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మెంతులు, ఇంకా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేసుకుంటే పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా అందులో వేసుకోవాలి. ముందుగానే ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు బెండకాయల్లో వేసుకొని అవసరం లేదు. బెండకాయలు కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి బెండకాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత టొమాటో, బెండకాయ చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఇంకా 2 స్పూన్స్ కారం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు బెండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వడకట్టుకుని అందులో వేసుకోవాలి. నలకలేమీ లేకుండా వడపోసుకొని వేసుకోవాలి. పులుసు అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా ఆఖరిగా 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మన ఆంధ్ర వాళ్ళకి బెండకాయ పులుసు అన్న పులుసు కాంబినేషన్తో ఏ కర్రీ చేసినా చాలా ఇష్టం కదా. వంట రాని వాళ్ళైనా సరే ఈ రెసిపీని చూస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బెండకాయ పులుసు. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.